ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు భీష్ముని అడిగినటువంటి కొన్ని విషయాల్లో ఇది కూడా అడిగాడు ఆయన. ఏమనంటే, ఒకవేళ నిరపరాధికి కానీ శిక్ష పడిపోతే అంటే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా అడిగాడు ఆయన. అడిగి తెలుసుకున్నాడు ఆయన్ని. అంటే నిరపరాధికి శిక్ష పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది ప్రధానమైన అంశం. అయితే మనకి అక్కడ దండనీతిలో కానీ న్యాయశాస్త్రంలో కానీ ధర్మశాస్త్రంలో కానీ కొన్ని వర్గాలకు కొన్ని పరిమితులు విధించారు. ఇప్పుడు బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు ఇలాంటి వాళ్ళకి కొన్ని మినహాయింపులు అనేటువంటివి ఉన్నాయి. అయితే వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళేం చేయాలి? ఒక్కొక్కసారి వేరే వర్ణస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పు చేయకుండా ఒక్కోసారి వాళ్ళపైన పడుతుంది. అలాంటి వాటిని ఏం చేయాలి? వీటికి సంబంధించి కూడా కొన్ని మనకి తెలుస్తాయి. రాజు అనేటువంటి వాడు వీటి విషయాల్ని చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. రాజు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, అంటే న్యాయ నిర్ణేతలైనటువంటి అధికారులు కొంతమంది ఉంటారు, మంత్రులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. రాజు చేత తప్పటడుగు వేయిస్తుంటారు. రాజు కాలుని బురదలో పెట్టేటట్టు చేస్తుంటారు. రాజు ఆ విషయాలన్నింటినీ గమనించలేకపోవచ్చు, పొగడ్తలతోటి ముంగిపోయి ఉండొచ్చు. రాజ్యంలో ఏముందులే ఇదంతా అని చెప్పి ఆయన కొంచెం ఉదాసీన వైఖరిగా ఉండొచ్చు. ఆ ఉదాసీన వైఖరి, మంచితనము, మృదుత్వము, మెత్తదనము ఇలాంటి వాటిని రాజోద్యోగులు అనేటువంటి వాళ్ళు అవకాశంగా తీసుకుంటుంటారు ఒక్కోసారి. అలాంటి అవకాశంగా తీసుకొని చిట్ట చివరికి రాజు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడించవచ్చు. అది మనకి శాంతిపురంలో ఒక చిన్న కథ ద్వారా చూపిస్తాడు. ధర్మరాజు భీష్ముడికి చెప్తాడు. కోసల అనేటువంటి ఒక దేశంలో క్షేమదర్శి అనేటువంటి ఒక రాజ్యం ఉంటుంది. ఆ క్షేమదర్శి అనేటువంటి రాజు, అతని పేరు కోసల రాజ్యానికి. ఆ రాజ్యంలో రాజు పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు ఉన్నట్టుండి ఆ రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్తాడు. అతని పేరు కాలవృక్షీయుడు అనేటువంటి ఒక ముని. ఆ ముని వెళుతూ వెళుతూ ఒక పంజరంలో చిలకను, ఒక పంజరంలో కాకిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి, రాజా నేను చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేశాను, ఈ రెండింటిని కూడా నీకు బహుమానంగా ఇద్దామని తీసుకొచ్చాను. ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే, ఈ చిలుక పేరు త్రికాలవేది. ఇది 3 కాలాల్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటి చెప్తుంది. ఇక రెండవది చూసావా, ఈ కాకి అనేటువంటిది ఏం చెబుతుందంటే, నీకు డబ్బుల పట్ల వాటి పట్ల కొంచెం ఉదాసీన వైఖరి ఉంది, ఏమరపాటు ఉంది, వాటి గురించి పట్టించుకోవట్లా నువ్వు చాలా విషయాలు. ఇది ఏ రోజు జరిగినటువంటి విషయాన్ని ఆ రోజు నీకు వివరిస్తుంది. ఎవరు ఎక్కడ నువ్వు ఏమరపాటున్నావు, ఏ ఉద్యోగస్తులు నేను మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నీకు చెబుతుంది. కాబట్టి ఈ రెండింటిని నీకు ఇచ్చేసి పోతున్నానని చెప్పేసి ఆయన సమర్పించి వెళ్ళిపోతాడు. తెల్లవారేటట్టు కాకిని చంపేసి ఉంటారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు. ఏంటి, ఎందుకు చంపారు? ఎవరైతే కాకిని చంపారో వాళ్ళు రాజుకి తప్పుడు సంకేతాలు ఇస్తూ రాజ్యపాలనలో చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఆ విషయం 2 రోజుల తర్వాత వచ్చి ఎవరు, ఈ కాలవృక్షుడు అనేటువంటి ముని, చూసావా రాజా, నీకు కాకి అనేటువంటిది అన్ని విషయాలు చెప్తుందనేటువంటి విషయంతో నీ అంతరంగికులుగా ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు దాన్ని చంపారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు తెలియకుండానే మీకు ఈ కాకి అన్ని విషయాలు చెబుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళని పసిగడతారని, వాళ్ళని వెంటనే పనిగట్టి శిక్షిస్తారని చెప్పి భయపడి ఆ కాకిని చంపేశారు, వాళ్ళు జాగ్రత్త పడ్డారు అని చెప్పి చెప్తాడు. రాజుకు అప్పుడు అర్థమవుతుంది. అర్థమయ్యి ఏం చేయమంటారని అడుగుతాడు. నేను అసలు మునినే కాదు, కాలకేయ మహర్షినే కాదు, నేను మీ నాన్న స్నేహితుడిని. మీ నాన్న చనిపోవడంతో నాకు బాధ కలిగి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాను. కానీ మీరు పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని చూసి నా స్నేహితుడి యొక్క కొడుకు పొరపాటు చేస్తున్నాడే, తప్పు పరిపాలించడం బాగానే పరిపాలిస్తున్నాడు, కానీ కొంతమంది దుర్మార్గుల యొక్క మాటలు విని ప్రజలైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దుర్మార్గులు అనేటువంటి విషయాన్ని చెప్పాలని ఈ త్రికాల వేదిని, చిలుకను, లేదా ఈ కాకిని తీసుకొచ్చి పెట్టాను. ఇవి 2 నేను సృష్టించినటువంటివే, నీకు నిజాన్ని తెలియచేయడం కోసం చేశాను. కాకిని చంపారు చూసావా, కాబట్టి ఇక నుంచి నువ్వు ఎవరు అనేటువంటి విషయాన్ని గమనించి వాళ్ళని శిక్షించి ముందు తీసేసి ఉద్యోగాల నుంచి అని చెప్పి చెప్తారు. ఆ విధంగా చెప్పి
ఆ తర్వాత అంటే ఒక రాజు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా నిరపరాధులైనటువంటి వాళ్ళని, అపరాధులైనటువంటి వాళ్ళని గమనించాలనేటువంటి విషయాన్ని రాజు ఒక్క రోజులో తేల్చేస్తాడు. కాకేం చేయలేదు కదా అక్కడ, దాన్ని చంపేశారు కదా. అంటే ఏమని, వాళ్ళ బండారం బయటపడుతున్నటువంటి విషయం. అలాగే నీ సన్నిహితులైనటువంటి వాళ్ళు అపరాధులు ఉంటారు, నిరపరాధులు ఉంటారు. అపరాధులైనటువంటి వాళ్ళు నిరపరాధుల్ని ఏదో ఒక రోజు చంపేటట్టుగా చేస్తారు. కాబట్టి నువ్వు గమనించి జాగ్రత్తగా పరిపాలించు అని చెప్పి చెప్తాడు. అతన్ని తర్వాత మంత్రిగా పెట్టుకొని రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా, నిరపరాధులకు శిక్ష పడకుండా అపరాధుల్ని శిక్షించే విధంగా ఆ మంత్రి పరిపాలన సాగిస్తూ వస్తాడు. ఇప్పుడు మనం దండనీతి గురించి, న్యాయము, శిక్ష ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, దండన లేని రాజ్యం ఎలా ఉంటుంది? ఒకవేళ దండన విధించకపోతే అటువంటి రాజ్యం ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు అక్కడ ధర్మరాజు ప్రతి ఒక్క ప్రశ్న కూడా చాలా సూక్ష్మంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు దీని ఆంతరం ఏంటి? అసలు దండన లేకపోతే రాజ్యం పరిస్థితి ఏంటి? దండన లేకపోతే ఇప్పుడు నోటి మీదకి వాడి మాటలు ఎవరు వింటారమ్మా? ఇప్పుడు ఈరోజు కూడా మనం గమనిస్తున్నాం కదా, కొన్ని విషయాల్లో అవసరమే. దండన అనేటువంటిది లేకపోతే ఎవరి మాట వినరు. అందుకే మనకు మహాభారతంలో ఒక విషయం చెప్పారు, బ్రాహ్మణులు మృదువుగా మాట్లాడాలి, రాజులు అనేటువంటి వాళ్ళు కఠినంగా ఉండాలి, మనసు మంచిదిగా ఉన్నా కూడా మాటలు కఠినంగా ఉండాలి. అలా ఉండకపోతే చర్యలు కొన్ని గట్టిగా ఉండాలి. అలా గట్టిగా లేకపోతే బలవంతుడు అనేటువంటి వాడు, దుర్మార్గుడు అనేటువంటి బలవంతుడు ఖచ్చితంగా వీళ్ళని పీడిస్తూ ఉంటాడు. ఎక్కడైనా కూడా మనకి రాజు అనేటువంటి వాడిని దృష్టిలో పెట్టుకొని కదా ఇక్కడ చెప్పింది. ధర్మరాజు రాజ్యానికి అంగీకరించకపోవడం వల్లనే కదా. కాబట్టి ఈ దండన అనేటువంటి లేకపోతే రాజ్యంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ శాంతి పర్వంలో ఒక మాట చెప్తాడు. కుక్కల గుంపులో మాంసం ముక్క వేసామనుకో, ఆ మాంసం ముక్కని ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్తారు? బలం ఉన్నటువంటి కుక్కే తీసుకెళ్తుంది. మిగిలినటువంటి కుక్కలన్నిటినీ కూడా కరిచి, అరిచి, భయపెట్టి ఏం చేస్తుంది? ఆ విలువైనటువంటి మాంసపు ముక్కను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అంటే ఏమి ఇక్కడ ఏం చెప్పాడు అక్కడ భీష్ముడు? సమాజం కూడా ఇలాగే ఉంటుంది. బలవంతుడైనటువంటి వాడు ఆకలితో ఉన్నటువంటి వాడికి ఆ మొక్కను చేరదు. ఎవడైతే బలవంతుడైనటువంటి వాడు ఉంటాడో, ఏ విధంగా అయితే ఆ కుక్క తీసుకెళ్ళిపోయిందో, ఈ సమాజంలో బలవంతుడైనటువంటి వాడే మొత్తం మీద దౌర్జన్యంగా దాన్ని తీసుకువెళ్ళిపోతాడు. కాబట్టి ఈ పరిస్థితిని మనం గమనించాలి. దారి దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసే వాళ్ళకి బలగం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు, వాళ్ళు బలిష్టంగా ఉంటారు. వాళ్ళు బలిష్టంగా ఉన్నటువంటి వాళ్ళై అనేక మందిని వేధిస్తూ ఉంటారు. వాళ్ళ బలం పెరుగుతుంది, వాళ్ళకి అనుయాయులు పెరుగుతూ ఉంటారు. పెరిగి ఒక రోజుకి ఏమైపోతారు? వాళ్ళు రాజుకి తలనొప్పిగా తయారవుతారు. అలాంటి వాళ్ళను నువ్వు గమనిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఒక కథ కూడా చెప్తాడు ఆయన. ఆ పారియాత్ర పర్వతం మీద ఉన్నటువంటి బోయవాడు పప్యప్పుడు అనేటువంటి ఒక బోయవాడు ఉంటాడు. అయితే ఇతను పేరుకు బోయేవాడైనా కూడా చాలా మంచివాడు. తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉంటాడు. మునులకు అంతా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వాటన్నింటినీ కూడా తెచ్చిపెడుతూ ఉంటాడు. అలాంటి శక్తివంతుడైనటువంటి బోయేవాడు న్యాయమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఎవడైనా అన్యాయము, దుర్మార్గం చేస్తే 1000 మందినైనా చంపేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అంత శక్తి సంపన్నుడు. కానీ చాలా మంచివాడిగా, చాలా అందరికీ సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు. అలా ఉన్నటువంటి వ్యక్తి తమకు అండగా ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశం చేత ఆ అడవిలో ఉన్నటువంటి కిరాతులందరూ కూడా అతన్ని నాయకుడిగా చేసుకుంటారు. ఎందుకు అతన్ని నాయకుడిగా చేసుకున్నాడంటే అతనిలో ధర్మం ఉంది, దండన ఉంది. ధర్మం, దండన రెండు ఉన్నటువంటి వాడే రాజుగా ఉండాలి. కేవలం ధర్మం ఉంటే సరిపోదు, దండన కూడా ఉండాలి అనేటువంటి దాంతో ఆ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. భీష్ముడు అక్కడ చెప్పాడు ఆ విషయాన్ని. ఇప్పుడు భీష్ముడిని ధర్మరాజు ఇంకొక ప్రశ్న అడుగుతాడు. నేరం అంగీకరించిన తర్వాత, అంటే ఒకసారి శిక్ష పడిపోతుంది, శిక్ష పడిన తర్వాత కూడా ఒకవేళ ఆ శిక్ష పడిన వ్యక్తి కొద్ది రోజుల తర్వాత నేరాన్ని అంగీకరిస్తే అప్పుడేమన్నా ఆ శిక్షను తగ్గించడానికి వీలవుతుందా? అంటే ఇంత పరిమితి మీకు శిక్ష పడుతుంది. మరి ఆయన ఒప్పుకునేసినప్పుడు ఆ శిక్షార్హుడు ఎవరైతే ఉంటారో, నేను ఇలా తప్పు చేశాను అని అన్నప్పుడు ఆ పరిధిని ఏమన్నా తగ్గించడానికి ఉందా? అంటే మహాభారతంలో అయితే ఇప్పుడు మనం ఆధునిక న్యాయశాస్త్రాలు దాటి గురించి ఆలోచిస్తున్నాయి.
కానీ ఆ తప్పు ఆ శిక్ష పడినటువంటి వ్యక్తి, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి అది కావాలని చేశాడా పొరపాటును చేశాడా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి సందర్భం. దానికి సంబంధించి భీష్ముడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాడు శాంతి పర్వంలోనే. ఏం చెప్తాడంటే అక్కడ ఒక దాంట్లో శంఖ లిఖిత కథ అనేటువంటిది ఒకటి ఉంది. శంఖుడు లిఖితుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, బ్రాహ్మణులు, ఇద్దరు మునిపుత్రులు ఉంటుంటారు. మునిపుత్రులు అంటే ఆ రోజు ఆశ్రమాల్లో ఉండారు, ఆశ్రమంలో జీవిస్తూ ఉంటారు, ఎవరి పాటికోళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు శంఖుడు అన్న, ఆ అన్న తోటలోకి లిఖితుడు అనేటువంటి వాడు వెళ్తాడు ఉద్యానవనంలోకి. అలా తిరుగుతూ ఉంటాడు. అన్న ఉద్యానవనం బాగుంది అనుకుంటూ ఉంటాడు. అక్కడ పొరపాటున పక్వానికి వచ్చినటువంటి పండు చూస్తాడు. పక్వానికి వచ్చినటువంటి పండు చూసి అరే బాగా పండిపోతూ ఉంది అని చెప్పేసి దాన్ని గబక్కన కోసుకొని తింటాడు. తింటూ వస్తున్నటువంటి సమయంలో అన్న ఎదురుపడతాడు. ఏమి లిఖిత, ఎక్కడిది, ఏంటి పండు అంటే, అన్నగారు మీ తోటలోంచే కోసాను, బాగా పక్వంగా ఉంది, చాలా రుచిగా ఉంది అంటాడు. అప్పుడు వెంటనే ఏంటిది, నువ్వు బ్రాహ్మణ పుత్రుడు అయ్యండి ఇలా చేసావు, తప్పు కదా. ఏదైనా ఒక వస్తువు అది మనదైనా, నేను కూడా బ్రాహ్మణుండే కదా, ఒక వస్తువు లేకపోతే వేరే వాళ్ళది తీసుకునేటప్పుడు వాళ్ళని అనుమతి అడగాలి కదా, అనుమతి అడగకుండా నీ పాటికి నువ్వు కోసుకొని తిన్నావు కదా, ఇది ఇదేనా మనం చెప్పేది, ఒక విప్రులుగా ఉండి ఇది ధర్మమా మనకి అని అంటే, అన్నయ్య పొరపాటు చేశాను, తెలియక కాదు, ఏదో బాగా పక్వానికి వచ్చింది, అది వృధానే కదా అని నేను కోసుకొని తిన్నానంటే, నువ్వు తిన్నావు కాదు, కానీ అక్కడ తప్పు చేశావు, తమ్ముడైనా కూడా నువ్వు తప్పు చేసావు, కాబట్టి ఈ తప్పుకు నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడి ఏ శిక్ష వీస్తాడో ఆ శిక్షను తప్పకుండా, అంటే అంత దూరం చర్చించాల్సిన అవసరం లే, తమ్ముడే కదా, అయినా కూడా ఆ రాజ్యంలో రాజుకు తెలియకుండా ఏదీ జరగకూడదు. ముఖ్యంగా బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఒక రకరకాలైనటువంటి అంశాలను చెప్పేవాళ్ళు ప్రజలకి, వాళ్ళే ఇలాంటి తప్పు చేయకూడదు, అన్నదైనా తమ్ముడిదైనా దొంగతనమే, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకురామని చెప్పి రాజు దగ్గరికి వెళ్తాడు. సరే, మొత్తం మీద అక్కడ రాజు దగ్గరికి వెళుతాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి వస్తున్నారంటే రాజుకు భయం. అందులో తపోదం లేనటువంటి బ్రాహ్మణుడు లిఖితుడు వచ్చాడు, ద్వారం దగ్గర నిలబడి పలాని భటుడుకు చెప్పాడు, పలాని లిఖితుడు వచ్చాడు మహర్షి, ఆయన మిమ్మల్ని కలవాలంటున్నాడంటే, ఆయన కలిసేది ఏందని చెప్పి ఆయనే వచ్చాడు నేరుగా. అదేంటంటే, మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఇస్తాను, మీరు ఏది కోరినా నేను వెంటనే ఇస్తాను, ఎందుకు వచ్చారో చెప్పండి అంటాడు. మీరు మాట మీద నిలబడండి చాలు, నేను ఏది కోరినా ఇస్తామన్నారు కదా, నేను ఒక తప్పు చేశాను, దానికి నాకు శిక్ష వేయండి అని అడుగుతాడు. రాజు అల్లాడిపోతాడు. నేను బ్రాహ్మణుడికి శిక్ష వేసేది ఏంది, నేను పాపానికి వెళ్తాను కదా, ఎందుకంటే ఆనాటి దండనీతి ప్రకారం బ్రాహ్మణులకి లేకపోతే గోవులకి స్త్రీలకి శిక్ష వేయాలంటే కొన్ని నిబంధనలు అనేటువంటి ఉన్నాయి. నేను శిక్ష లేదు మీరు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఏదైనా చేస్తారన్నారు కాబట్టి నాకు శిక్ష వేయండి, ఇది నేను అన్నగారి తోటలో పండు తిన్నాను కాబట్టి నాకు శిక్ష వేయండి అంటే, చాలా దూరం ఆలోచించి మొత్తం మీద చివరికి శిక్ష ఏం వేయాలని ఆలోచించి ధర్మశాస్త్రజ్ఞుని కనుక్కొని, అది తప్పు ఏదైనా తప్పే, మొత్తం మీద 2 చేతుల్ని ఖండించేస్తారు. 2 చేతుల్ని ఖండించడంతో ఆ 2 చేతుల ఖండంతో, నమస్కారం రాజుగారు, మీరు నాకు చక్కగా ధర్మం ప్రకారం మీరు శిక్ష వేశారు, తప్పు చేసిన బ్రాహ్మణుడు, దొంగతనం చేసినటువంటి బ్రాహ్మణుడికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేశారు, తప్పు కాదు, దొంగతనం చేసినటువంటి బ్రాహ్మణుడికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేశారని చెప్పి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రాజు తాను పాపం చేయకుండా శిక్షార్హుడికి శిక్ష వేశాను కాబట్టి నువ్వు పాపం అనుభవించవు అని చెప్పి వెళ్తాడు ఈ బ్రాహ్మణుడు. సో అక్కడ శిక్షార్హుడు అనేటువంటి వ్యక్తికి శిక్ష వేశాడు. సరే, ఆ తర్వాత జరిగింది, నేరుగా అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అన్న, ఇట్లా నేను శిక్ష పొందాను కాబట్టి నాకు సంతోషంగా ఉంది అంటే, నువ్వు ఈ పని చేయడం వల్ల మన తల్లిదండ్రులు, మన వంశము, మన జాతి మొత్తం కూడా కానీ సంతోషిస్తారు. మంచి పని చేసావు తమ్ముడు, నువ్వు వెళ్ళేసి ఆ నదిలోకి వెళ్ళేసి పోయి స్నానం చేసేసి వచ్చేసి పితృదేవతలకి అందరికీ కూడా తర్పణాలు పెట్టేసి వచ్చేసి అని చెప్పి అంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాహుదా నదిలో మునుగుతాడు. మునిగి లేసేటప్పటికి అతనికి 2 చేతులు వస్తాయి. అంటే ఇది ఒక కల్పన కావచ్చు, ఒక ఏదో అంశం కావచ్చు. అది నిరపరాధి అయినటువంటి వ్యక్తి కాబట్టి, అతను అపరాధం చేశాడు కాబట్టి అనుకోని పరిస్థితిలో జరిగింది అది. అందువల్ల అతనికి మళ్ళీ చేతులు వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి.
కావాలని అపరాధం చేయలేదు కాబట్టి అతనికి చేతులు వచ్చాయి. కానీ అపరాధం నిర్ధారించబడింది కాబట్టి శిక్ష అక్కడ పడింది. కాబట్టి అపరాధం, నిరపరాధం, శిక్ష వీటికి సంబంధించినటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం ఇలా తెలుసుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత